హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని కంచికచర్లలో అటు క్రిస్టియన్లకి హిందువులకి మధ్య ఒక పెద్ద గొడవ అయితే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అంటే క్రిస్టియన్లు హిందువుల పైన దాడులు చేయడం అనేది అక్కడ పెద్ద ఎత్తున నిరసనలకు అయితే కారణమైపోతుంది. అసలు ఏం జరిగింది కంచికర్లలో, ఎవరు దాడులు చేశారు, ఈ పరిస్థితి గల కారణం ఏంటి, దీని గురించి కంప్లీట్ గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం, అక్కడ పరస్పరం దాడులు చేసుకుంటున్నారని కామెంట్స్ వస్తున్నాయి. క్రిస్టియన్లే మొదట దాడులు చేస్తారంటున్నారు హిందువుల మీద. అసలు ఏం జరిగింది, ఈ గొడవలకు కారణం ఏంటి? ఇప్పుడైతే అక్కడ హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. సో అక్కడ ఏం జరిగింది మేడం యాక్చువల్ గా? గణేష్ నిమజ్జనం అండి. గణేష్ నిమజ్జనంలో వీళ్ళు కొన్ని పాటలు పెట్టుకున్నారు. భక్తికి సంబంధించిన పాటలు పెట్టద్దని ఎవరు చెప్పరుగా. వీళ్ళు పుడితే పుట్టాలరా, హిందువుగా పుట్టాలి అని పెట్టుకున్నారు. అందులో తప్పే ఉంది? దానికి ఒక క్రిస్టియన్ సంబంధించిన, అంటే ఆ మతానికి సంబంధించిన వాళ్ళు వచ్చి రాళ్లు విసిరి వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నించారని తెలుసు. అందులో తప్పే ఉంది? మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయి? ఇప్పుడు మీరు కనుక తీసుకున్నారంటేనండి, హిందువులని ముస్లింస్ ఏమో కాఫర్లు అంటారు, క్రిస్టియన్స్ ఏమో సైతాన్లు అంటారు. హిందూ మతం ఒక్కటే, నువ్వు ఏ మతాన్నైనా గౌరవించు, ఏ మతం వాళ్ళనైనా నువ్వు దూషించకు అని చెప్తుంది. అంటే అందరూ మనకు ఒకటే, సర్వమత సమ్మేళనంగా ఉండాలి, అంటే అన్ని మతాల్ని గౌరవించాలి అనేది హిందూ మతం బోధిస్తుంది. ఎవరిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇప్పుడు వీళ్ళు చేసే పనులను బట్టి హిందువులు కూడా చాలా స్ట్రాంగ్ గా తయారవ్వాలా? అసలు సెక్యులర్ అనే పదానికి అర్థం లేకుండా అయిపోతుందా? 1976లో మనకు తెలిసి ఎమర్జెన్సీ టైంలో ఆవిడ పెట్టారు, ఎవరు, ఇందిరాగాంధీ, సెక్యులర్ అనే పదాన్ని జోడించారు రాజ్యాంగంలో. సో ఆ పదం ఆవశ్యకత ఏంటి? ఇంకా ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన మతాలు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ వీళ్ళు ఎప్పుడు చేసుకునే ఒక నిమజ్జనం కార్యక్రమాన్ని వాళ్ళు అడ్డుకుంటూ ఉంటే అది ఎంత తప్పండి? మీకు గుర్తుందా, ఆ మధ్య కాలంలో 2 ఫ్లాట్స్ ఎదురెదురుగుండా, ఒకళ్ళు క్రిస్టియన్స్ ఒకళ్ళు హిందువులు, అమ్మాయి ముగ్గు వేసి దీపం పెడితే ఆ క్రిస్టియన్ ఆవిడ వచ్చి కాలుతో తన్నేసింది దాన్ని. మీకు గుర్తుందా? అట్లా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. మీరు తీసుకుంటే కనుక అయితే అసలు మీకు ఎవరిచ్చారండి హక్కు? మీరు హిందువుల దగ్గరికి వెళ్ళి మీరు మత ప్రచారం ఎందుకు చేస్తారు? మీరు పొద్దున్నే వెళ్ళిపోయి మీరు ఒక బైబిల్ పట్టుకుని వెళ్ళి మీరు కరపత్రాలు పంచి మీరు చదవండి, మీరు క్రిస్టియానిటీలోకి రండి అని హిందువులను ఎందుకు అడుగుతారు? మీరు మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోదలుచుకుంటే మీ చర్చిల్లో చేసుకోండి. హిందువులు ఇళ్ల దగ్గరికి మీరు వెళ్తున్నారు, మీ మీద దాడి చేయాలా వద్దా? ఇప్పుడు మీరు బైబిల్ తీసుకోమని అడిగినప్పుడు వాళ్ళు బొట్టు పెట్టుకోమని అడుగుతారు. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? అది సహజం. అది ఇప్పుడు ఎంతకాలం అని హిందువులు నోర్లు మూసుకుని ఉండాలండి? పరమత సహనానికి ఒక హద్దు ఉంటుంది కదా. మీరు మమ్మల్ని తిడుతూ మావి మీరు తొక్కేస్తూ మాకు మనోభావాలు దెబ్బతిన్నాయంటే, మీ మనోభావాలు దెబ్బతిన్నాయని వీళ్ళు నిమజ్జనం మానుకోరుగా. మనం హైదరాబాద్ లో ఎంత అంగరంగ వైభవంగా జరుగుతోంది, ప్రతి చోట జరుగుతోంది, ఎక్కడ ఇలాంటి గొడవలు లేవు. మీకు ఆఫ్ లేట్ మీకు ఆంధ్రప్రదేశ్ లో ఈ గొడవలు అనేవి ఎక్కువైపోతున్నాయేమోనండి. దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని నేను అంట. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ హత్యని ఏ రకంగా చిత్రీకరించాలని చూసారో మనకు తెలుసు. హర్ష కుమార్ లాంటి వాళ్ళ హత్య అని ప్రూవ్ చేయడానికి ఎంత ప్రయత్నించి మొత్తం పాస్టర్లు అందరూ ఒక చోటకు వచ్చేసి ఒక ప్రవీణ్ అనే ఆయన తాగి చనిపోతే మీకు ఫుటేజ్ కూడా ఇస్తే 200 కెమెరాలు పరిశీలించి వాళ్ళు ఫుటేజ్ ఇస్తే కూడా మేము నమ్మమని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు దాన్ని రచ్చ చేయకండి అని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా, మాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, వాళ్ళు చేసింది కరెక్ట్ నా కుటుంబ సభ్యులు చెప్పినా కూడా దాన్ని ఎన్ని రోజులు వాళ్ళు డ్రాగ్ చేశారండి. అంటే నేను అనేది, మతం అడ్డు పెట్టుకుని మీరు లేనిపోని అల్లర్లు సృష్టించద్దు, గొడవలు చేయొద్దు. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి. మీ మత విశ్వాసాలు ఎవరు ప్రశ్నించడం లేదు. ఇంకా మీరు అంటారు మీరు వీళ్ళందరూ కూడా సైతాన్లని, హిందువులందరూ సైతాన్లని. మీరెవరు అంటానికి? అసలు బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. బైబిల్లో లేనివన్నీ ఇవాళ మీరు కొత్తగా చెప్తున్నారు. అంటే మనసుల్ని మీరు కలుషితం చేయొద్దు. మీకు తెలుసా లేదో, ఫస్ట్ వచ్చిన ఆయన మద్రాస్ లో చూడండి, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఈయన మద్రాస్ లో ఈయన వీధి తిరిగి ప్రచారం చేయడానికి ప్రయత్నించాడు అప్పట్లో. సో నేను అనేది ఏంటంటే, గతంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా సెయింట్ సేవియర్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, తర్వాత దాన్ని ఏమంటారు, చాలా మంది వచ్చారు మనకి. వచ్చి వాళ్ళు గోవా వచ్చారు, తర్వాత మద్రాస్కి వచ్చారు,
ఈ మత ప్రచారం కోసం ఉమ్, వాళ్ళు హిందువుల్లాగానే డ్రెస్ చేసుకుని అంటే ఒక సాధువులాగా ఓకే. బ్రాహ్మిన్స్ ని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఒకే ఒక్క బ్రాహ్మణ ఆయన కన్వర్ట్ అయ్యారు, ఉమ్, మిగతా వాళ్ళు అవ్వాల. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఫస్ట్ హయ్యర్ క్యాస్ట్ వాళ్ళని చేయగలిగితే కింది క్యాస్ట్ వాళ్ళని చేయడం చాలా సులువు అనేది వాళ్ళ ఉద్దేశం. ఉమ్, అంటే ఒక మోటో తోటి వాళ్ళు వచ్చారు. ఓకే. ఇప్పుడు వాళ్ళు చదువులు నేర్పించినా, వాళ్ళు మిషనరీస్ పెట్టినా, వాళ్ళు పుస్తకాలు ప్రింట్ చేసినా, పుస్తకాలు రాసినా కూడా ఒకే ఒక ఇన్నర్ ఇదేంటంటే వాళ్ళు మతాన్ని ప్రచారం చేయటం అనేది. ఉమ్, నేను అనేది అది. అది కాకుండా మత ప్రచారం లేకుండా ఏమైనా చేస్తారా? ఇప్పుడు మదర్ థెరీసా అయినా అంతేగా. మదర్ థెరీసా మీద చాలా కథలు ఉన్నాయి. ఇప్పుడు మీరు మత ప్రచారం కాకుండా మీరు అనాథలకి సేవలు చేశారా? మనం ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే తప్పు, మిమ్మల్ని జైల్లో వేస్తామని ఎక్కడా లేదు కదా. బికాజ్ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఉమ్, మనం ఎవరిని తిట్టట్లేదు. ఓకే. వీ హ్యావ్ టు క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళు అలా చేస్తే తప్పు లేనప్పుడు వీళ్ళు ఇలా చేస్తే తప్పేంటి అనేది. వీళ్ళు ఎప్పుడు కూడా హిందూ పండుగలు చేసుకుంటారు. ఉమ్, గణేష్ నిమజ్జనం అనేది అందరికీ జరుగుతుంది. ఉమ్, తర్వాత దుర్గామాత నిమజ్జనం కూడా తర్వాత నెక్స్ట్ జరుగుతుంది. ఉమ్, దానికొచ్చి మేము అడ్డుకుంటాము. మీరందరూ ఒకప్పుడు హిందువులే కదా. హిందువులే, మీరు క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నారు. సరే, ఎందుకు పుచ్చుకున్నారు మనకు అనవసరం. ఉమ్, పుచ్చుకున్నాక ఇది చెడ్డది, దీన్ని తిడతాను నేను, వీళ్ళ ప్రసాదం ముట్టుకోను అంటే మీరు మామూలు మనుషులైతే అవన్నీ చేస్తారు. భయం ఎందుకు? ఇప్పుడు రంజాన్కి వాళ్ళు పాయసం ఇస్తారు, నేను తాగుతా, ఉమ్, నాకేం తప్పు అనిపించదు. ఇప్పుడు అది తాగినంత మాత్రం నేను మారిపోనుగా. Correct. నా మనసులో నాకు ఆ సంకల్పం ఉంటే, ఉమ్, లేదు నాకు ఈ మతం వద్దు, నేను వేరే మతంలోకి మారాలనుకుంటే మారతా. అదర్వైజ్ నేనే వీక్ మైండ్ కాదు. నేను అంటున్నది అది. వాళ్ళు వీక్ మైండ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ ప్రసాదం తినకూడదు, ఈ బొట్టు పెట్టుకోకూడదు. హూ ఆర్ దే టు టాక్? మీకు బైబిల్లో ఎక్కడ బొట్టు పెట్టుకోకూడదని ఉండదు. ఉమ్, బైబిల్లో ఎక్కడ ప్రసాదాలు తినద్దని లేదు. నేను బైబిల్ చదివాను, చిన్నప్పుడు చదివాను నేను కూడా. ఉమ్, నేను ఈవెన్ ఏమంటారు చర్చిలకు కూడా వెళ్తాను కూడా. అది వేరు. అంత మాత్రాన్ని నేను ఆ హిందూ మతాన్ని వదులుకున్నట్టు కాదు కదా. ఉమ్, ఇది చేస్తే అది చేయకూడదు అనేది తప్పంటాను. అంతే కదండి. అంతే మేడం. విశ్వాసం అనేది మీరు ఒక దాంట్లో పెట్టుకుంటారు, కానీ దాన్ని కూడా గౌరవిస్తారు అంతే. ఆ గౌరవాన్ని మనం భయపడకూడదు. ఉమ్, నేను అక్కడికి వెళ్తే నేను ఏమైనా అయిపోతానేమో, మారిపోతానేమో. ఎవరం మారవు. మీ మీద మీకు నమ్మకం ఉంటే, అంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి, మీ ఆలోచన స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే. లేనప్పుడు ఏమవుతుందంటే మనం ప్రతిదాన్ని చూసి భయపడతాము, ప్రతిదాన్ని క్రిటిసైజ్ చేస్తాము, ఉమ్, ప్రతిదీ తప్పుగా కనిపిస్తుంది. ఉమ్, మనం వాళ్ళని తిడతాము, కొట్టేదాకా వెళ్తాం. అది తప్పు. ఓకే. అది తెలుసుకోవాలి. సో గణేష్ నిమజ్జనంలో జరిగిన ఈ గొడవల్లో ఉమ్, క్లియర్ కట్ గా క్రిస్టియన్స్ తప్పని తెలుస్తుందండి. ఉమ్, సరే, ఇక్కడ తప్పప్పులు వదిలేసి దీన్ని ఫర్దర్ గా పెంచకుండా ఎవరికి వాళ్ళు సామరస్య ధోరణిలో వెళ్ళాలి. క్రిస్టియన్స్ క్షమాపణ అయితే చెప్పాలని నేను చెప్తాను. యాక్షన్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా మేడం? అంటే మత ఘర్షణలు సృష్టించినందుకు గాని. అది మనం చెప్పలేమండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళా మైనారిటీ, మెజారిటీ పదాలు వస్తాయి కదా. ఓకే. ఈ పదాలు వచ్చినప్పుడు పోలీసులు ఏ రకంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారనేది మనకు తెలియదు. ఓకే. అంటే తీసుకోవాలని అయితే మనం చెప్తున్నాం. ఎందుకంటే ఒకసారి ఒక భయం వస్తేనే ఉమ్, రెండోసారి అది జరగదు. ఉమ్, ఇది ఇక్కడితో ఆగదు కదా. ప్రతి సంవత్సరం పండుగలు వస్తాయి, ప్రతి సంవత్సరం మీకు ప్రొసెషన్ ఉంటుంది, ఓకే. ప్రతి సంవత్సరం నిమజ్జనం ఉంటుంది. సో ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలంటే ఒక భయం అనేది రావాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.